మీరు స్టూడెంట్స్ ఏంట్రా పెళ్లికి ఎదిగిన ఆడపిల్లలు తండ్రులా ఉన్నారు. సార్ ఆడంటే ఓకే, నన్ను కూడా నువ్వు కూడా రా, నీకు పెళ్లి కాకపోయినా 5 వచ్చేసింది. మెడినందరూ స్టూడెంట్స్ అంటే వీళ్ళు. కాలేజ్కి వచ్చి చాలండి దారా మన ర్యాగింగ్ స్టార్ట్ చేయాలి. మన స్టామినా చూపించాలి స్టూడెంట్స్ అందరికి. రెడీ. సీనియర్స్ అంటే బొచ్చుకి మధ్యన రెస్పెక్ట్ లేకుండా పోయింది, భయం కూడా పోయింది, మామూలుగా ఉండదు ఒక్కొక్కటి. ఎవరు వస్తున్నారు ఫస్ట్? అరే మంచి అమ్మాయి వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ, నేను చేయమంది ర్యాగింగ్ రా అంట పెట్టి వాడి క్యారెక్టర్ గెలిపాడు. ఏ బ్యాచ్? ఆ బ్యాచేనా? అక్కడే కూర్చో. ఏంట్రా కాలేజ్కి వచ్చి సాఫ్ట్వేర్ మాడతావు? మన ఏంటో చూపించాలి అసలు. నెక్స్ట్ రాని మామూలుగా ఉండదు. మ్యాథ్స్ లో డౌట్ ఉన్నా, ఫిజిక్స్ లో డౌట్ ఉన్నా ఇలాగే పార్క్ వచ్చి డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఓకే ఓకే బంగారం. ఇది కాలేజీ ప్రెమిసిస్. అది ఫిజిక్స్ కాదు, ఫిజిక్స్. మీకు తెలిసినంత మాకేం తెలుసు అండి. ఫస్ట్ ఇయరా? అవును సార్. ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? స్టూడెంట్స్ సార్. డిస్కషన్ వస్తే ఇంకోసారి కాలేజ్ లో మీ ఇద్దరు కల్పించారా తోలు తీస్తే అర్థమైందా? చెల్లెని పిల్లండి సార్. పిలు. చెల్లెమ్మ. ఏంట్రా ఫీల్ అయిపోతున్నావు? చెల్లెమ్మ అని పిల్లలు పెద్ద షారుఖ్ ఖాన్ లాగా. చెల్లెమ్మ అని పిలు. చెల్లెమ్మ. హలో, నువ్వు కూడా అన్నయ్య అని పిలు. అన్నయ్య. నేను అంది నాకు కాదు, ఆడి పిల్లమని చెప్పు. వాడిని పిలు. వాడిని అన్నయ్య అని పిలు. వాడిని ఎలా పిలుస్తాను నేను అన్నయ్య అని? నీకు ఇదే లాస్ట్ కిట్. బాబానే ఏంటి సంగతులు? నువ్వు వెళ్ళరారా. ఎవరో తెలుసా నీకు? ఎవరు సార్? ఈ కాలేజీలో ఇద్దరే ఎదలు ఉంటారు. ఒకటి నేను, 2 ఆడు. 3 రాలా ఇవాళ. కాలేజ్కి వచ్చి మా పేర్లు అడగవసలేదు. ఈ కాలేజీలో ఇద్దరు ఎదలంటే మా ఇద్దరు పేరు చూపిస్తారు. అర్థమైందా? అర్థమైంది సార్. నీకు ఈత వచ్చా? వచ్చు సార్. అర్జెంట్ గీదు. సార్ నీళ్ళు లేవుగా సార్? ఈదు. మునిగిపోతావు జాగ్రత్త, మునిగిపోతావు జాగ్రత్త. ఏంట్రా ఏంట్రా సైడ్కి వచ్చావు? ఆ చేపలు ఉన్నాయి సార్ అక్కడ. నీకు స్కిప్పింగ్ వచ్చా? వచ్చు సార్, బ్రహ్మాండంగా ఆడతా. వెంట్రుతాడు సార్ వెంట్రుకతో ఎలా? మా ఇంట్లో బట్టలు ఆరేసుకుంటుంది. ఇంత అర్థమైందా? అర్థమైంది సార్. ఆడు అలాగ పక్కలు ఆడుతుండు. నీకు ఏడుపు వచ్చా? కంటిన్యూ ఏడు. అలా ఏడుస్తుండు. పక్కెళ్ళు, సౌండ్ రాకూడదు. లాభం లేదురా, కాలేజ్ మనంటే ఇంకా చూపించాలి. ఎవడరా నువ్వు? ఇక్కడ కొత్తగా కొంచెం పీన్లో ఉన్నాడు కాలేజ్కి. పేరేంట్రా? బెబ్బే. బెబ్బే పేర్రా? నీ పేరేం పేరు? బెబ్బే. మాటలు రావా? బెబ్బే. మోగోడవా? బెబ్బే. అన్నిటికీ బెబ్బే ఏంట్రా? ఏ ఎవరు అమ్మాయి వస్తుంది చూడరా. హాయ్, దా ర్యాగింగ్ చేస్తాం. వద్దండి. చెప్పా క్లారిటీగా ర్యాగింగ్ అని. ర్యాగింగ్ అనే ర్యాగింగ్ వద్దా? సరే ఓ పని చేయి, ఈ సిగరెట్ తాగు, వదిలేస్తా. వద్దండి. తాగు, వద్దండి. ఒక్క పఫ్ లాగా వదిలేస్తా. అయ్యో వద్దండి. నాది ఆ బ్రాండ్ కాదండి. మన కాలేజీలో ఎదిరించే లెవెల్ మనకు లేరురా. మనమే కింగ్స్. అమ్మా ఏంటమ్మా ఇది? మేము కాలేజ్కి వస్తుంటే ర్యాగింగ్ చేసి గుంజలు తీయమంటున్నారు సార్. ఎవరమ్మా? వాళ్ళిద్దరు సార్. ఒక నల్లగా జుట్టు మీద ఉన్నాడు సార్ వాడొకడును, ఇంకొకటి రింగుల్ జుట్టు ఒకడు ఉన్నాడు సార్. ఈ కాలేజీలో ఇద్దరు ఎదలంటే వాళ్ళ పేరే చెప్తారంత. పేరు డీటెయిల్స్ అక్కర్లా. నానా మీరేనా ఎదవలు? ఏం కావాలి? ఏం లేదు నానా, నేను లెక్చరర్ గా వచ్చాను ఈ కాలేజ్కి. కాలేజ్కి లెక్చరర్ గా కొత్త లెక్చరా? కాలేజీలో అల్లరి చేయొద్దు, మంచి భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు నాన్న. బుద్ధిగా చదువుకోవాలి. ఇదిగో నువ్వు పాఠాలు చెప్పు, గుణపాఠాలు చెప్పదు. అదేనా? అది కాదు నాన్న, అలా ర్యాగింగ్ చేయడం తప్పు నాన్న. తమ్ముడు నువ్వు వెళ్ళి పని చూడు, పాఠాలు చెప్పకపోయి. తమ్ముడు కాదురా, మాస్టర్ అట కొత్తగా వచ్చాడు. మాస్టర్ వెళ్ళు. ఏంటి ఎలా చూస్తున్నావు? కొత్త వాచా? బాగుంది. అరే మాస్టర్ వాచ్ బాగుంది. ఎప్పుడు చూడుతున్నా? థ్యాంక్స్ రా. అమ్మా మెళ్ళో చేయను పంతులో, నీకు ఇవన్నీ ఎందుకు గానీ వేసుకోరా. మీరు ఉంగరాలు మీరు ఏం కావాలంటే అది తీసుకోండి బ్రదర్, కానీ కాలేజీలో అల్లరి చేసి జీవితాన్ని అల్లరి పాటు చేసుకోకండి. ఏం కావాలో తీసుకోవచ్చు, అలా చేయకూడదా? అయితే మనం తీసుకుంటాం. మంది వేద్దాం. బాగుంది, నువ్వు పాఠాలు చెప్పు. పాఠాలు చెప్పు. అమ్మా కూర్చోండి, రండి. చేయండి సార్ వాళ్ళకి. నువ్వు ఇరమ్మా, కూర్చో. కాలేజీలో మందు అనేది కరెక్ట్ కాదు నాన్న. అందుకే బీర్ తెచ్చుకున్నాను. అందుకే బీరు తాగుతున్నావు. నువ్వు పాఠాలు స్టార్ట్ చేసుకో. 4 మంచి విషయాలు చెప్తా. 4 చెప్పు, అంతకుమించి ఎక్కువ చెప్పక. మీరు మంచిగా బుద్ధిగా చదువుకోవాలి నాన్న, ఎందుకంటే తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారు మీ మీద. మా వాడికి చాలా ఆశలు ఉన్నాయి, ఎవరు ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి?
చిన్న జీవితం నాన్న, ప్లీజ్ నాన్న, దాన్ని పాడు చేసుకోకండి నాన్న, ప్లీజ్. నాకు చెప్తున్నాను, ఆడు చెప్పు ఆ విషయం. పిల్లల్ని ర్యాగింగ్ చేయొద్దు. మందేస్తావా? మంది చాలా మందే పిత్ర మాస్టర్కి కూల్ అవుతాడు. ఏంట్రా బెబ్బే ఎవడ భయపడతాడు? వీళ్ళు బయటకు వెళ్ళి 2 బీర్లు తీసురా. బీర్లు ఏం పెద్ద యాక్టర్ లా చేస్తాండే, బీర్లు తెమ్మంటే. వెళ్ళి 2 బీర్లు చాలా చూసాం. వెళ్ళు బీర్లు దే. మాకు ప్రిన్సిపల్ తెస్తుంటాడు సార్. వెళ్ళు. మీరు మారండి నాన్న, బీర్ కాదు విస్కీ కూడా తీసుకొస్తాను. మీరు ఇద్దరు కొద్దిగా మారండి నాన్న. మారుదాంలే, బీర్ దాకా ఆటోమేటిక్ మారుతాం. వీరశంకర్ రెడ్డిని ఎవరైనా చూసారా? వీరశంకర్ రెడ్డి ఆగరా, ఈడెవడో అచ్చు వీరశంకర్ రెడ్డి శిష్యులో ఉన్నాడు. ఎక్కడ చూసారా వీరశంకర్ రెడ్డి? చెప్పండి రా. తల తెగుదా అనుకున్నాను, తేడా వస్తే మీ తల ఎగిరిపోతుంది. వీరశంకర్ రెడ్డి బెబ్బేగాడు మాట్లాడుతున్నాడు రా. ఏరా, గడ్డ మీద అందరిని చంపేసి ఇక్కడ హ్యాపీగా తిరుగుతున్నావా? చంపేశాడా? చూడు, నేను గతాన్ని మర్చిపోయి హ్యాపీగా ఇక్కడ మాస్టర్ గా బతుకుతున్నా. ఆ గతాన్ని తవ్విన నీ చేయొద్దు, వెళ్ళిపోండి. ఎలా వెళ్ళిపోమంటావరా? నీ చేతులతో దెబ్బలు తిని మా పిల్లలు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఇవాళ ఇక్కడ నుంచి నీ తల తీసుకెళ్లాల్సిందే. అలా చూస్తారేంట్రా? ఇంతమందిని చంపిన మీ ఇద్దరిని చంపడం పెద్ద లెక్క కాదు. ఈయన్ని తీసుకొని వెళ్ళిపో. సార్ వీరశంకర్ రెడ్డి గారు, ఇంకొక 2 ఉన్నారు సార్. సార్ వచ్చారా? పాఠాలు చెప్తారా సార్? మీరు సైన్స్ టీచర్ మాకు తెలియదు సార్. మీ చేతికి వాచ్ చాలా బాగుంటుంది సార్. అవును సార్, మీ చేయలు మెల్ల చేయలేకపోతే అసలు బాగోదు సార్. ఏదో బీరు తాగమన్నారు కదా, తాపించండి. ఉంగరాలు మీరేనారా అమ్మాయిని ర్యాగింగ్ చేసేది? ర్యాగింగ్ అంత ఈడేడే సార్. నేనేం చేయలేదు సార్. ఇక నుంచి మీరిద్దరు ఏ అమ్మాయినైనా చెల్లెల్లా చూసుకోవాలి. వీళ్ళందరినీ చెల్లెలమ్మ పిల్ల. అదొక్కటి తప్ప ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. వీళ్ళంతా నాకు సొంత చెల్లెలతో సమానం అండి. నీకు వీళ్ళు? నాకు వాళ్ళందరూ సొంత చెల్లెలతో సమానం సార్. వాడు చెల్లెలు కాదురా, నీ చెల్లెల్లా చూసుకో. నా చెల్లెల్లాగా? ఒకసారి పిలు. వీళ్ళెవరు? చచ్చిపోతారా? నువ్వు తల లేకుండా బాగోరా? చెప్పరా వీళ్ళెవరు? చెల్లెమ్మ. ఆవిడెవరు? ఆవిడ్ని చెల్లెమ్మని పిలవరా. మిగతా వాళ్ళందరూ వదిలేస్తా సార్. ఆవిడ నాకు వదిలేండి సార్. మిగతా వాళ్ళని వదిలేసినా పర్లేదు, నాకు ఆవిడ్ని మాత్రం చెల్లెమ్మని. నేను ఒప్పుకునే 2 రాష్ట్రాలు ఒప్పుకోవు సార్. ఆ 2 రాష్ట్రాలని నేను ఒప్పిస్తా. ఆవిడ్ని చెల్లెమ్మని పిలువ. చెల్లెమ్మని పిలవరా? పిలవరా చెల్లెమ్మని. వద్దు సార్. లక్ష్మి, నేను చచ్చిపోతాను, వేడుస్తాను తెలియదు కానీ ఎదవన్నారా? ఎదవా సొంతంగా పొడుచుకొని చచ్చాడు కానీ ఆవిడ చెల్లెమని పిలవడేంట్రా? పిల్లడు సార్, పిల్లడు అంతే. ఇంకోసారి ర్యాగింగ్ జరిగిందో సార్. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి. నానా ఏంట్రా? త్వరగా రానా, నా పెళ్లి చూపులు టైం అయిపోతుంది. వస్తున్నా, డ్రెస్ చేసుకుంటున్నా. అక్కడ పెళ్లి చూపులు నాకా నీకా? నీకే. మరి నువ్వేంటి అంత టూమ్గా రెడీ అయ్యావు? అంటే పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదరా. వెళ్తున్నాం. మంచి కలరింగ్ ఉంటది. మీ అమ్మ కూడా చనిపోయింది కదరా. చనిపోయింది. చాలా రోజులు అయింది. దేనికి? అదే ప్యాంటు షర్ట్ వేసుకొని బాగా కవర్ చేసావులే, పదా. నువ్వేంటి మంచి హుషారుగా ఉన్నావు? ఫస్ట్ టైం పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా నాన్న, అందుకే కొంచెం హుషారుగా ఉన్నా. ఫస్ట్ టైం అలాగే ఉంటదిరా పెళ్లి చూపులోనే. పెళ్లి చూపులు చూసి 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 బోరు కొట్టి ఆఖరి కాంప్రమైజ్ అయిపోయి రేష్మి లాంటి చేసుకోవాలి తప్పదురా. అలా అనద్దు నాన్న. ఏ రేష్మి ఏమనద్దు. రేష్మి అప్పటి నుంచి వెయిటింగ్ నా కోసం. నేను ఓకే అంటే పెళ్లి చేసుకోవడానికి. నీ మనసులో ఫీలింగ్స్ కాదు, స్కిట్ లో డైలాగ్ చెప్పు. త్వరపదండి వెళ్దాం.
కుటుంబ పెద్దకి నమస్కారం. మనది ఏ కుటుంబం? ఉమ్మడి కుటుంబం. మన ప్రేమ ఆప్యాయతలు తొక్క తోటకూర చూసి ఒక అమ్మాయి అంటే మన అమ్మాయిని చూడడానికి ఒక ఫ్యామిలీ రాబోతుంది అనమాట. వాళ్ళందరికి మనం ఏం చూపించాలి? ఏం చెప్తున్నారు? ప్రేమ ఆప్యాయతలు చూపించాలి. రండి, త్వరగా ఏం చూపించాలి? ప్రేమ ఆప్యాయతలు. వెరీ గుడ్, వెరీ గుడ్. నాన్న ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చాం పద. బాబా ఎక్కడ పోతారు? అంటే ఏదో రాంగ్ అడ్రస్కి వచ్చామో అని వెళ్ళిపోతున్నాం. కాదండి, ఇది మా కుటుంబమే. ఎవరు మీరు? సూపర్ గారు ఆ, మేము సత్రం అనుకున్నామండి చూసేది. కాదండి, ఉమ్మడి కుటుంబం ఇది. చెప్పండి, మనది ఏ కుటుంబం? అప్పుడెప్పుడో గుమ్మడి గారి సినిమాలో చూశాను, మళ్ళీ ఇప్పుడే చూడాలంటే ఉమ్మడి. మీకు 90 ఉంటాయండి అయితే. మా పెద్దనాన్న గారు. ఓ పెద్దనాన్న గారు నమస్తే. అబ్బా. ఇదిగోండి ఆ పెద్ద కొడుకు. ఓ కొడుకు నమస్తే. ఈడి పెద్ద కొడుకు. అబ్బో. ఈడి చిన్న కొడుకు. నాన్న కొంచెం హెల్ప్ చేస్తావా? ఇది చిన్న కూతురు. బావగారు ఆ, మేము 9కి వచ్చాం, ఇప్పుడు 11 అయింది, ఇంకా పరిచయాలతో అయిపోతుంది. అదేంటి నువ్వు అన్నపూర్ణ స్టూడియో చూసారు? రామాలయ స్టూడియో మా చుట్టాలు చాలా మంది రండి, పరిచయం చేస్తాను. ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు గొడవలు విడిపోతున్నారు కదా. అవునండి. ఇంత పెద్ద కుటుంబం ఎలా కలిసి ఉంటున్నారు మీరు? ఏండి, ఆ దేవుడు మాకు ఇచ్చిన ఏకైక ఆస్తి అండి ప్రేమ, అనురాగాలు, ఆప్యాయతలు అండి. నాన్న వెళ్ళిపోదాం పద. అదేనండి, అలా వెళ్ళిపోతారండి. ఏడు తొక్క నీకున్నస్తే ప్రేమ అనురాగం నాకు కట్ట వేస్తావు, ఆప్యాయత అనురాగమా? మాకు 100 కోట్ల ఆస్తి ఉంది. కూట్లా కూర్చొని మాట్లాడతాను రండి. బావగారు కూర్చోండి. పిల్లడు బాగా షార్ప్ అండి. షార్ప్నర్తో చెక్కాను నిన్నే. చెక్కించుకున్నా. బావగారు ఆ, ఎంత పెద్ద కుటుంబం ఉంది కదా, ఆ. మరి అందరూ కలిసి కలిసే ఉంటామండి, మరి భోజనం అది కలిసే చేస్తామండి. మరి ఎంత పెద్ద ఇంట్లో ఎన్ని రూమ్లు ఉన్నాయండి? ఒకటే రూమ్ ఉందండి, బెడ్రూమ్. ఒక రూమే. ఆ. మరి ఎంతమంది కాపురం ఎలా చేస్తారండి? ఏముందండి, ప్రతి ఆదివారం లాటరీ వేసుకుంటామండి. లాటరీ వేసుకుని టోకెన్ ఆవిడకొస్తే వాళ్ళు లోపలికి వెళ్తాండి, మేము బయట ఉండి దోమలు కొట్టుకుంటామండి. ఏంటన్నా లగ్జరీ బ్రతుకు అని చెప్పిన లాటరీ బ్రతుకు చేస్తావు, రేపు నేను కూడా బయట. అల్లుడు గారు పాపం వచ్చింది. అల్లుడు గారికి కోపం వచ్చింది. అల్లుడు గారు పాపం వచ్చింది. ఇదేనా కొత్త యాంగిల్లో ఉంది. అమ్మాయిని కొంచెం పిలండి. అమ్మాయిని తర్వాత పిల్లొచ్చాను, మన బిడ్డ పులి బిడ్డలా వస్తుంది కానీ ఏండి ఇంతకీ అబ్బాయి ఏం చేస్తాడు? నాన్న నా గురించి చెప్తాను, చెప్పు ఏం చేస్తున్నా? అబ్బాయి సిగ్గుపడుతున్నాడండి. ఏం చేస్తాం చెప్పండి. సాఫ్ట్వేర్ అండి. సాఫ్ట్వేర్. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. అబ్బాయి సాఫ్ట్వేర్ అంట. ఏంటండి ఈ లూపులన్నీ ఎక్కడ మంచి మొత్తం వెళ్ళేసారు, రేపు పొద్దున్న అయితే పెళ్లి చూపులు, నా పెళ్లికి అంతా పెట్టగలేటట్టుంది. పదండి రావణ స్టూడియోకి వెళ్దాం. అబ్బో వద్దండి. అమ్మాయిని పిలిపించమంటారా? పిలిపించండి. అమ్మాయి, అమ్మాయి, రామమ్మ, రామమ్మ. పెళ్లికి ముందు తినట్టుంది ఇది. సింబాలిక్ చెప్తుందండి. అమ్మాయి కత్తిలా ఉంది నాన్న. అల్లుడు గారు ఎండబడుతున్నారు, తీసుకోండి 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 బాబు, తీసుకోండి బాబు, తీసుకోండి బాబు, అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు, ఎండబడుతున్నారు, పెట్టండి. అమ్మాయి గురించి చెప్పండి. ఏడా అమ్మాయి గురించి చెప్పాలంటే ఒకటే మాటలు చెప్పాలండి, తల్లిని పెట్టండి. అలా ఎలా పుట్టిందండి? నువ్వు అలాగే పుట్టారా? అదే నాన్న. నువ్వు పుట్టగల మీ అమ్మ చంపు, నువ్వే తల్లిని బిడ్డ అయ్యా కదా. అదే నాన్న, అమ్మ చచ్చిపోయిందన్న ఇప్పుడు చెప్పంటావు. అలా చెప్పానా? మీ అమ్మ చచ్చిపోయిందిరా. ఏండి ఇంకో మాట చెప్పాలంటే ఆ. మా బిడ్డండి ఆ. ఇంట్లో తల దించుకుంటుందండి, ఆ. బయట ఎంత తిరిగి వచ్చేంత వరకు ఆ తల అలాగే దించుకొని వస్తుందండి ఇంటికి. మెండొప్పే మంచి డాక్టర్ చూపించండి. అడిగారు అడిగారు ఎలా ఉన్నామో మరి కూర్చోండి బాబా. నాన్న నాకు తలనొప్పిగా ఉంది. అడిగారు తలనొప్పి, అడిగారు తలనొప్పి, అడిగారు తలనొప్పి, చంపేస్తారా పెట్టరే? నాన్న ఇలా కాదు నాన్న, వీళ్ళందరినీ సైడ్ చేసి అమ్మాయిని పక్క పిలిస్తే ఒక 5 నిమిషాలు పర్సనల్ గా మాట్లాడతాను నాన్న. ఏదో ఇడికి చెప్పండి, అర్థమవుతుందా? చెప్పండి ఏం కావాలి చెప్పండి. ఏ లేదు నేను చెప్తే మీరు కొంచెం ముందు రండి. చెప్పండి.
మీరు ఎందుకు దూరం ఉండండి. చెప్పండి. మా అబ్బాయి కొంతసేపు అమ్మాయితో ప్రైవేట్ గా మాట్లాడతారట. అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడాలంటారు అందుకే. ఓకేనా? ఓకే. మీ పేరేంటి? అమ్మాయి పేరు ఇలా కాదు కానీ నువ్వు ఎట్రా. ఇప్పుడు చెప్పు, నీ వయసు ఎంత? కూర్చోండి. కూర్చోండి. కాదు ఎలా ఉందండి? బాగుందండి. చాలా బాగుంది. ఎవరి అబ్బాయి? నాన్న చిట్టి చిట్టి నాన్న. ఆయన చిట్టినాను కదండి మా చిన్నాన్న. పోనీ కట్నగానుక విషయాలు కొంచెం ఆడుకుంటే మేము వెళ్ళిపోతాం. మాకు పని ఉంది కొంచెం భయం. అందులో ఏముందండి, ఇదిగోండి మా కోళ్ళ ఉంది. మా కోళ్ళది 50 ఎకరాల చేపల చెరువు ఉందండి. అవునా? అది రాసిచ్చేద్దండి. మా చిన్న కోళ్ళ ఉందండి ఇక్కడ 20 ఎకరాల మామిడి తోట ఉందండి. అది రాసిచ్చేద్దండి. ఏముందండి? ఏంటి మామగారు ఎవరు రాసిస్తారు? మేము ఎందుకు ఇస్తాం? ఉమ్మడి కుటుంబం అయితే ఉన్నాసి నాకు ఇష్టమంటావా? అదే ఇస్తారు. అలా మాట్లాడతారు. ఉమ్మడి కుటుంబం కదా. ఉమ్మడి కుటుంబం అని చెప్పి సంతలో గుమ్మడికాయలు అమ్మినట్టు ఆస్తంతా అలా తగిలెట్టేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలంట? అదే అలా నువ్వు రాసేవే. నీకే రాసిచ్చారు 50 ఎకరాలు నువ్వే ఇచ్చే. చూడడానికి ఇద్దరు సెక్సీగా ఉన్నారు. అలా మాట్లాడటం మీరు. నన్ను పట్టుకొని సెక్స్ అంటావా? ఇంతవరకు నా మొగుడే అనలేదు. నువ్వేంట్రా? దీన్ని బట్టి నీకు ఏం అర్థమైంది? ఎక్కడ పడితే అక్కడ ఎత్తరాలు చల్లకూడదండి. చెల్లితే ఇలాగే ఉంటది. టైం అవుతుంది. వీడు ఎక్కడ ఉన్నాడో ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఈ పెళ్లి ఎలాగైనా గంటకి నెట్టెక్కి వస్తే చాలు, హ్యాపీగా ఉంటది. బావగారు, బావగారు, పెళ్లి కూడా ఎక్కడండి? పెళ్లి కొడుకు వచ్చేస్తున్నాడండి. ఎక్కడ ఉన్నాడు, వచ్చేస్తున్నట్టున్నాడు. బావగారు, మా అమ్మాయిని పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారు. మీరు ఎలా తీసుకోవాలండి? మీరు ఎలా తీసుకోవాలి? 10 లక్షలు అప్పియండి. మరి లేకపోతే ఏంటంటే ఏదో రుణాలు తీసుకుని పెద్ద కోటీశ్వరు లాగా వచ్చేదాని దాకా రుణం తీసుకుంటానంటే ముందే అమ్మాయిని రెడీ చేయండి. నేను అబ్బాయిని తీసుకొని వస్తా కదా. అమ్మో, ఏంటి మేనేజ్ చేయలేక వస్తున్నారా బాబు? ఏంటి అందరూ షాక్ గా ఉన్నారు? నా కొడుక్కి కట్నం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకుంటానని చెప్పనా? నాకు తెలిసి మీ అందరికి డౌట్ ఉంటది. ఆడు మాడాను కాదు, తేడాను కాదు, పప్ప. పెద్ద ఎర్రి పప్పాడు. ఆడు ఎర్రి పప్పతనం ఎంత అంటే నేను చెప్పలేను. చూపిస్తా, నీకే చూపిస్తాను. అరే సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పువ్వ మువ్వ సవ్వాడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి. ఏరా ఏంటి చెయ్యా? ఇలా రమ్మన్నావు కదా. ఇదండి ఈ ఎర్రిపప్పతనం. ఇప్పుడు చెప్పండి, ఈ నెర్రిపప్పు అనాలా, కొండెరిపప్పు అనాలా? రెండిట్లో ఏది పెద్దది నాన్న? కొండెరిపప్పు పెద్దదరా. అయితే నేను ఎవరెస్ట్ పప్పుని. ఎవరెస్ట్ ఎర్రిపప్పు? నానమ్మ మొగుడు ఎర్రిపప్పు రా నువ్వు. నోర్మోయ్. అరే ప్లీజ్ రా. రే 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 అన్న అనద్దురా. రే ఇవాళ నీకు పెళ్లిరా. పెళ్లి తర్వాత ఏం చేయాలి తెలుసా? తెలుసు. ఏం చేస్తావు? భోజనం చేయాలి. ఓ పని చేయి, భోజనం చేసి కిల్లి వేసుకొని పడుకో. సరే. పెళ్లిరా. పెళ్లి తర్వాత ముఖ్యమైన ఘట్టం ఫస్ట్ నైట్ తెలుసా? తెలుసు. అమ్మయ్య, ఏం చేస్తావు ఫస్ట్ నైట్? ఈ రోజు 29th కదా, రేపు 30th కదా, వెళ్ళిన 31st, అవతల ఫస్ట్ నైట్. చెప్పుతో కొడతా, నాటకాలు ఆడే ఉంటాయి. అరే అరే ఇవాళ ఒక్కరోజు ఏ మానేరా ప్లీజ్ రా. ముందు ముహూర్తానికి టైం అవుతుంది, పద. రాను. ఎందుకురా? ముందు ముహూర్తం వెనక్కి వెళ్తున్నా. సరే వెనక ముహూర్తం ఏమవుతుంది, పదరా. ఆయన పెళ్లికు మాత్రం తీసుకురండి. పెళ్లి సందడి పెళ్లి బావగారు, ఏంటి మీ అబ్బాయి 5,000 చూపిస్తున్నాడు? అబ్బా, అంటే ఇప్పుడు పంచభూతాల సాక్షిగా మీ అమ్మాయిని ఎప్పుడు నవ్వుతూ చూసుకుంటాడు అనమాట అర్థం. ఏంటి మళ్ళీ అలా 10,000 చూపిస్తున్నాడు? మా అబ్బాయి 10 జన్మలు ఎత్తినా సరే మీ అమ్మాయి కావాలన్నాడు. అందుకే ఇలా సింబాలిక్ గా చెప్తున్నాడు అనమాట.
ఏంటండి అలా నవ్వుతున్నాడు అబ్బాయి? బా నవ్వుతే ఏముందండి తప్పు, నవ్వుతే ఆరోగ్యంగా ఉంటావు, అందుకే నవ్వుతున్నాడు. ఒకసారి మీరు నవ్వండి హే హే అని, నువ్వు నవ్వమ్మా హే హే అని. చూసారు అందరూ అంత ఆరోగ్యంగా ఉంటావు, అందుకే నవ్వుతున్నాడు అనమాట. అవునా? ముహూర్తం మించిపోతుంది. ఆ జీలకర్ర బెల్లం ఏదో. నాయనా పట్టుకో, చేయి జాబు. అమ్మా చేయి పెట్టమ్మా. తల మీద పెట్టాయా? పెట్టారు, తల మీద పెట్టరా? అరే పెట్టరా, తల మీద పెట్టాలరా, తల మీద పెట్టరా, అరే తల మీద పెట్టు. బావగారు తల మీద పెట్టి మీ తల మీద పెట్టాడండి. మరి లేకపోతే ఏంటండి? ఈ బెల్లం క్వాలిటీ చూసారా ఎలా ఉంది, ఇది జీలకర్ర క్వాలిటీ చూసారా? ఇలాంటి చీపీ తెస్తే ఎలా పెడతారు మా వాడు? అంటే కట్టలు లేకుండా పెళ్లి చేసుకుంటున్నా చెప్పి నేను ఎర్రిపప్పు అనుకుంటున్నారా? మా వాడు ఎర్రిపప్పు అనుకుంటున్నారా? నేను ఎర్రిపప్పు. ఏంటండి ఇలా చేస్తారా పెళ్లిలోని? క్షమించండి, మంచి బెల్లం చూసుకుంటాను. పంతులు గారు క్షమించండి. ఆ తాళి కట్టిస్తాను, తాళి బొట్టు కట్టిస్తాను. ఆయన పట్టుకో, చెప్పండి తర్వాత. కట్టు బాబు కట్టు. కట్టట్లేదండి. ఎందుకు కడతాడు? తాలిబుట్టు ఎన్ని కాసులు చేయించమన్నా నేను? 2 కాసులు చేయించమన్నారు. మీరు ఎన్ని కాసులు చేయించారు? 2.5 చేయించాను. అంటే 6 కాసు ఎక్కువ చేస్తే మేము ఎర్రిపప్పులో మేము ఇక్కడ. నేను ఎరిపప్పు ఎక్కడ అన్నానండి? అయ్యో ఇప్పుడు అన్నారు కదా ఎరిపప్పు అని, నన్ను ఎరిపప్పు అంటాడా? అయ్యో సరదాగా ఎరిపప్పు అని. నేను ఎర్రిపప్పు. అరే 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 ప్లీజ్ రా రే. నేను మీకు ఒకటి చెప్పాను, గుర్తుందా అది? ఏం చెప్పానండి? అంటే ఏం చెప్పాను మనసులో అనుకుంటే మీకు తెలియదా? అంటే మీ మనసులో కూడా నాకెలా తెలుస్తుందండి? నేను మనసులో కూడా నీకు ఎలా తెలుస్తుంది? అంటే అంత ఎరిపప్పులా కనపడతాం మేము. అంటే వియంకులు నేను ఎర్రిపప్పు. నేను కాదు, నేను అంటే ఏంటాడు? అంటే నేను సినిమా ఎక్కువ సార్లు చూసాను, అందుకే అయిపోయాడు. అవునా? నన్ను కడతా. కట్టరా కట్టేద్దా. బాబు పట్టుకో, ఇలా చేయి జాబు. ప్లేట్ కావాలి. ప్లేట్ ఇవ్వరు, చేతి పడ్డా. ప్లేట్ కావాలి. చిన్నపిల్లడు అండి పాపం, తెలియక చేశాడు. ప్లేట్ ఇచ్చేయండి అడిగి. అదేనండి పంతులు మీద వేసేయండి. మరి లేకపోతే ఏంటి? చిన్నపిల్లడు అడుగుతున్నప్పుడు ప్లేట్ ఇవ్వకుండా ఉంటే మారం చేస్తారు, అలాగే ఇవ్వాలి. నాన్న ఇంక చాలా నాన్న, పంతులు ఇచ్చారుగా. ఏంటండి ఇది? మీరు సీరియస్ ఇది కామెడీ? నాకు అర్థం అంటే కామెడీ అండి, మీరు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు ప్రతిదానికి? పంతులు గారు ఆ ఉంగరాలేవో నీళ్ళు తాగుతా. నాన్న తాగడం కాదు నాన్న, ఉంగరం ఆట ఆడుకోవాలి అందులో. సరే నేను దిగుతా. ఆడ దిగుతాడండి. కామెడీ అండి, కామెడీయా? దొరికింది, నాకు దొరికింది ఉంగరం. ఇది నీ ఉంగరం తీసుకో. అదేనండి చూసారా? న్యాయం అండి, న్యాయం కోసం పారోడు ఎక్కడ దొరుకుతాడా? ఇంత మంచి అల్లుడు దొరికారంటే మీరు అదృష్టవంతులండి. అంటే మా అమ్మాయి ఉంగరం మా అమ్మాయికి ఇచ్చాడు. మీ అమ్మాయి ఉంగరం మీ అమ్మాయికి, మా అబ్బాయి ఉంగరం మా అమ్మాయికి. నాన్న నెక్స్ట్ అరుంధతి నక్షత్రం చూపించాలి, నీకు చెప్పా కదా. అమ్మాయిని తీసుకొచ్చి చూపి. అమ్మాలే బొమ్మాలే. అరుంధతి డెల్ల చెప్తాడు. అదే అరుంధతి సినిమా ఎక్కువ చదువుతారు నాన్న. అరుంధతి నక్షత్రం అది కాదురా, రాత్రి చెప్పా కదా. రాత్రిరా చేయలేపి పైన చూపి. అదే ప్రేమ, నువ్వేమనుకోద్దు. సరే అయితే పైకి చూపించు. ఆయన అదిగో అక్కడ చూడు, కనిపిస్తుందా? కనిపిస్తుందా అమ్మా? కనిపిస్తుందా అమ్మా? కనిపించింది. చూసించాలండి. పంతులు గారు మీరు ఇంకా బావగారు కొంచెం పట్టుకుంటే ఎలాగా? ఫస్ట్ నైట్ అన్నావుగా, ఇప్పుడు అదే ఘట్టం. ఓకేనా? జాగ్రత్త డీల్ చేయి. తెలుసు నాకు. నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు వెళ్ళు. అల్లుడు గారు నువ్వు వెళ్ళు. మా అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. నాకు తెలుసు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. మీరు ఎందుకంటే మీరు చూసుకోండి. నేను మామూలుగా అడిగి చెప్పొస్తాను, జాగ్రత్త చెప్పొస్తా. ఫస్ట్ టైం కదా. సిగ్గుపడ్డమనే ఏమైనా చేసేది ఉందా? తెలుసు, నేను సినిమాలు బాగా చూస్తా. చేయి మరి. చేయి ఇలా పెట్టు. క్వాలిటీ అన్నారు. అది నీకు పిల్లలు పుట్టేసి ఆడించుకోపో.
చేసేసా నన్ను అమ్మా ఏమైందమ్మా? నన్ను నేను అయిపోయి మ్యాటర్ లేనట్టుంది. మ్యాటర్ లేదా ఆ, అల్లుడు గారు? మ్యాటర్ లేదా? అయ్య బాబు ఏంటి నాన్న ఆ, ఆ. ఏంటండి? అబ్బబ్బే, అంటే ఏం లేదండి. నిజం చెప్పండి. ఆ. నాకెందుకో డౌట్ వస్తుంది. ఏంటి? మీ ఓడు తేడా మాడా కదా? ఆ, చచ్చే ఏంటండి అలా అంటారు? మా వాడు తేడా మాడా అని చెప్పని మరేంటి? పిచ్చిగా మాట్లాడద్దు. మా ఓడు ఏంటి మీ ఓడు చెప్పండి ఏంటి? మా ఓడు ఎర్రి పప్పు అండి. ఎర్రి పప్ప. అమ్మ నా కొడక కట్నం లేకుండా చేసుకుంటానంటే ఏదో అనుకున్నాను. కొండరి పాప తీసుకొచ్చా. బాబు వెళ్ళిపోయి బాబు. లేదు నేను ఇక్కడే ఉంటాను నువ్వు ఇక్కడే ఉండు. ఆ సంగతి చూసుకో. అడతనే పిల్ల పడతనే హలో ఆ, ఏంటి? కామెడీ షో డాన్స్ షో కాదు. తెలుసు మేడం, అందుకే డాన్స్ చేసుకుంటూ వచ్చా. ఎందుకు ఇలా డాన్స్ చేస్తున్నారు? ఇంకా సాంగ్ అయిపోయిన తర్వాత ఏంటని అనుకుంటున్నారా? మాది పెద్ద డాన్సర్స్ ఫ్యామిలీ. మా డాన్స్ అంటే పిచ్చి ప్రాణం. మేము పడుకునేటప్పుడు, తినేటప్పుడు, ఆ పని చేసేటప్పుడు, అదే బాత్రూంలో ఉండేటప్పుడు కూడా డాన్స్ చేస్తూనే ఉంటాం. ఇవాళ న్యూస్ ఏంటో చూద్దాం. రాష్ట్రం వరదల కారణంగా బాగా వెనకబడిపోయి ఉంది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే యువత చేయూతనివ్వాలి. సో ఇలా చేయూతనిచ్చే యువత మనకి ఎక్కడ దొరుకుతారా అని చెప్పని సీఎం వెయిట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఓ వన్ సెకండ్, ఫోన్. హలో, ఏంటి మా చెల్లికి పెళ్లి సంబంధం వచ్చిందా? ఫైటర్స్ ఫ్యామిలీయా? అద్భుతం, చాలా థ్యాంక్స్ అండి. ఎంతసేపు వస్తున్నారు వాళ్ళు? ఇప్పుడు వచ్చేస్తున్నారా? ఒక నిమిషం మా చెల్లికి చెప్పేస్తాను. ఇది చాలా థ్యాంక్స్ అండి. చెల్లమ్మా, రూప్ తేరా మస్త్ హన్నా నీకు డేరా వ్యస్త హన్నా ఏం చేస్తావు చెల్లమ్మా? ఇల్లు తుడుస్తానని. ఓ, ఈ టైంలో నువ్వెందుకు అమ్మాలంటే పనులు చేయడం? ఇల్లు క్లీన్ ఉండాలి కదా. వద్దు, నేను చేస్తాను. ఇటీ చెల్లమ్మా, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి చెల్లి. చెప్పమ్మా. ఏంటో తెలుసా? చెప్పు. నీకు పెళ్లి సంబంధం కుదిరింది. నాకా? ఎవరా ఫ్యామిలీ? వాళ్ళ ఫైటర్స్ ఫ్యామిలీ అంట. ఓ ఫైటర్స్ ఫ్యామిలీ. యా. మన డాన్సర్స్ ఫ్యామిలీగా. ఇందుకే ఫైటర్స్ ఫ్యామిలీతో అయితే చాలా బాగుంటుందని చెప్పి ఫైటర్స్ ఫ్యామిలీ సెట్ చేశా. అనియా ఇకపై మన ఇద్దరం కలవలేని చెల్లమ్మా, పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు నేను విడిపోవాల్సిందే. నిజమా? ఈ విషయం నాన్న తెలుసా? తెలియదు చెల్లమ్మా, చెప్పాలి కదా మరి. నాన్నగారు, చెల్లికి మంచి పెళ్లి సంబంధం తీసుకొచ్చాను. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. అదే చెప్తుంటే అన్ని ఒప్పుకుంటాను. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అన్నయ్య. ఎందుకు ఒప్పుకో చెల్లమ్మా? కాదన్నయ్య, నా అసలుకే చిన్న వయసు. ఈ టైంలో నాకు పెళ్లి అవసరమా? చిన్న వయసు పెద్ద వయసు పెళ్లికి సంబంధం ఉందమ్మా. అవునా? షూర్. ఎస్. అయితే ఓకే. అందరం హ్యాపీగా ఉండొచ్చు. ఇంతకీ పెళ్లి కొడుకాళ్ళు వస్తున్నారు. తిన్నాక ఏం చేద్దాం అన్నయ్య? ఇడ్లీ కూడా పెట్టేద్దాం సింపుల్ గా. ఇడ్లీ వడ అంటే కష్టం. ఎందుకంటే ఫైటర్ ఫ్యామిలీ కదా, మంచి నాటుకోడి బిర్యానీయో లేదంటే మటన్ కుర్మానో ఇలాంటి చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం చెల్లి. రింగా రింగా రోజెస్ పాకి పుల్ల పోజెస్ ఆల్ రింగా రింగా రోజెస్. నా పేరు టైగర్ అప్పారా. నేను పెద్ద ఫైట్ మాస్టర్. ఒకప్పుడు రామారావు గారికి, నాగేశ్వరరావు గారికి, స్వామిబాబు గారికి ఒక పెద్ద ఫైట్ మాస్టర్ ట్రైనింగ్ ఎత్తుంది చూసి నేర్చుకున్నా. ఈరోజు మా తమ్ముడికి పెళ్లి చూపులు. అరే తమ్ముడు రారా. ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బ్రతుకు. ఎందుకు పిలిచావు? ఈరోజు నీకు పెళ్లి చూపులు రా. ఎవరిని అడిగి? నేనెవరిని అడగలరా? ఎవరు చేశారు? అన్ని నువ్వు అడుగుతాడా? అంటే ఇప్పుడు నీకు పెళ్లి ఇష్టం లేదా? లేదన్నయ్య. ఎందుకు ఇష్టం లేదురా? నేను చాలా మంది
అమ్మాయిల్ని లవ్ చేసి ఒక ఇష్టమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. నీ అబ్బాయి అలిసిపోయారా రే? అన్నా నేను ఈ పెళ్లి చేసుకోను. వాషింగ్ మిషన్ నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే ఈ అన్న ఊరుకోరా బాయ్. ప్రాపర్టీ లాస్ అయిన తర్వాత ఒప్పుకోవాలి అన్నయ్య. ఒప్పుకోపోతే నేను ఒప్పుకున్నా అమ్మా. సరే నీ మాట ప్రకారంగా వెళ్దాం పదండి. నువ్వు వాళ్ళకి ఎక్కడ భయం వేస్తుంది. నాన్నగారు మరి ఇప్పుడు చెల్లికి పెళ్లి సంబంధం ఓకే అంది కదా, కట్న కానుకలుగా మనం ఏమిచ్చుకోగలం? ఏముంది, ఇల్లము పొలము చేసేద్దాం. మీరు ఇల్లు పొలము చేసేద్దాం అంటే నాకేమిస్తారు? తోటకూర కట్ట. అదే నీకు ఎక్కువ. నాన్నగారు చెల్లి హ్యాపీగా ఉంటదంటే నేను ఏమి ఇవ్వడం కన్నా రెడీ నాన్నగారు. పెళ్లి కొడుకు ఎక్కడ? పెళ్లి కొడుకు యాక్చువల్లీ ఈ పాటికి వచ్చేయాలి నాన్నగారు. బావగారు మీకు నమస్కారం. అన్నయ్య డౌన్ డౌన్. మీకు నమస్కారం. ఇంతకీ అమ్మాయి ఎక్కడ? చెల్లమ్మా పెదవి దాటని మాట కట్టుంది తెలుసుకో సరిగా. చెల్లమ్మా స్నాక్స్ వాళ్ళకి. ఈసారి మిస్ అయిందా ఫుడ్? 1 వీక్ నుంచి ఇదే పరిస్థితి. మీరు ఇలాగ తనతో జీవితాంతం ఏం తినలేరు. ఇంతకీ అబ్బాయి క్వాలిఫికేషన్? మా తమ్ముడికి కరెక్ట్ వచ్చు, టైక్వాండో వచ్చు, కుంఫు వచ్చు, మార్షల్ వచ్చు. అమ్మా నీ అబ్బా. ఇంతకీ అమ్మాయి క్వాలిఫికేషన్? మా చెల్లి కూచిపూడి చేస్తుంది, భరతనాట్యం కూడా చేస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకీ కట్నం ఎంత అనుకుంటున్నారు? మేము పెద్దగా కట్న కానుకలు ఇచ్చుకోలేమండి, ఎందుకంటే మా చాలా కింద నుంచి చాలా పైకి వచ్చిన కుటుంబం. కావాలంటే మీ కట్న కానుకలుగా ఒక 5 మ్యాన్చాకులు, ఒక 5 కరాటే కిట్లు, ఒక 5 బాక్సింగ్ కిట్లు ఇవ్వగలమండి అంతే. నాకు ఏమాత్రం నచ్చలేదు. చెల్లమ్మ కిందంతా ఇలా అయిపోయింది, నేను అర్జెంట్ పడవాలి. ఒక్క నిమిషం. బాగా తోడరా. ఓపిక లేకపోయినా బాగా మేనేజ్ చేస్తున్నా. మీరు అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే మీకు విషయం తెలుసా? చెప్పండి. పొట్టగానే ఎవరైనా అమ్మ అంటారు. అవును. నేను పొట్టగానే అమ్మా అమ్మా అమ్మ అమ్మ అమ్మ. ఎవరన్నా పుడితే ఏమంటారు? అంటారు. కానీ పుట్టగానే ఇంతకీ నీకు బాగా ఇష్టం చెప్పండి. నాకు వచ్చింది 3 ఏంటిది? డాన్స్ డాన్స్ డాన్స్. వావ్ వావ్ వావ్. కెన్ ఐ కిస్ యు నౌ? నన్నా సరే కానివ్వండి. నన్ను ముద్దు పెట్టుకోవాలంటే మీరు కంపల్సరీగా డాన్స్ నేర్చుకుంటే నన్ను ముద్దు పెట్టుకోగలరు. దాని బదులు నువ్వు ఫైట్ నేర్చుకుంటే చాలా ఈజీ అనుకుంటా. నో, నేను డాన్స్ తప్ప ఫైట్ నాకు రాదు. ఆర్ యు ష్యూర్? ఎస్ రెడీ? 3 ఎస్ 2 ఎస్ 1 గో. అన్నయ్య ఏమైందిరా తమ్ముడు? ఏమైంది చెల్లమ్మ? వీడు పెళ్లికి ముందే నన్ను ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అన్నయ్య. పెళ్లి కాకుండానే ఒక ఆడపిల్లని ముద్దు పెట్టుకుంటారా? మా తమ్ముడికి అధికారం ఉందా? ఏం అధికారం ఉందరా? ఇకపల్కా జీనా ఎక్కుతావా పైన? ఇలా వచ్చా మీకు? నాకు ఒకటే తెలుసా, టీవీ అవి మావు కాబట్టి ఇవి మీరు కాబట్టి. తలాంగు తలాంగు తలాంగు. చెల్లమ్మ
సార్ లొకేషన్లో అందరూ వచ్చారు సార్. ఆ హీరోనే రాలేదు సార్. మార్నింగ్ 7 o'clock చెప్పినాము, ఇంకా 12 అవుతుంది, ఇంకా రాలేదు సార్. గుడ్ మార్నింగ్ సార్. కానీ గుడ్ మార్నింగ్. ఏంటి లేట్ ఏంటి? నేను లేటా? నేను లేట్ అని చెప్పని అంటావేంటి? నేను ఎవడు? సెలబ్రిటీ. మరి ఎవరు లేట్ వచ్చారు ఇప్పుడు? నేనే లేట్ వచ్చాను సార్, బస్ లేట్ అయింది నాకు. అలా ఉండు, కారు కొనుక్కో, డైరెక్ట్ అని చెప్పుకోవడం కాదు. ఆ సెలబ్రిటీ నేను కాదు కదా సార్, కారు మొత్తం కావాల్సిన అన్ని ఎంత ప్రాపర్టీస్, లొకేషన్, కాస్ట్యూమ్స్, గిస్టమ్స్ అన్ని చూసుకున్నారు కదా? ఉన్నాయి సార్. సరే మొత్తం రెడీ చేయండి. షార్ట్ అయినప్పుడు నన్ను పిలండి. వాళ్ళ డాన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు సార్. మరి డాన్స్ మాస్టర్ ఎందుకు పిలిచారు? వాడు కూడా నాకు తెలియదు సార్. ఏయ్ ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవడ్రా? ఎవడు నువ్వు? ఏం కావాలి? బాబు నేను ఆల్ ఇండియా సుధీర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబు. నేను ఫ్యాన్ అయితే దూరంగా ఉండు, మీదకి రావడం కాదు, అర్థమైందా? అయితే దూరంగా ఉండండి. నేను కాదు, నువ్వు దూరంగా ఉంటూ. ఇంట్లో నా ఫ్యాన్ పైన ఉండాలి, నా ఫ్యాన్స్ బయట దూరంగా ఉండాలి. మీకు కాలు మొక్తా, మీకు కాలు మొక్తా బాబు. ఒకటే అడుగుతా బాబు, ఏంటి? ఊరు నుంచి ఒకడు వచ్చి వాడు ఫోటో కావాలి బాబు ప్లీజ్. ఎవడాడు? నా ఫ్యాన్ బాబు. నీ ఫ్యాన్? అవును బాబు. నీ ఫ్యాన్ నాతో ఫోటో తీసుకోండి రా, కామెడీ కోసం ప్లీజ్ బాబు, మీకు కాలు మొక్తా బాబు. సరే రమ్మన్ 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 రా. ఫోటో అలా అడిగితే వాడు కాలు మొక్క. వెరీ గుడ్. నువ్వు కూడా అడిగాలి మొక్కాలా? ఒక్క ఫోటో కావాలి బాబు. ఫోటో కావాలా? ఒక్క నిమిషం బాబు. ఇగో ఇచ్చే అడిగి. కామెడీ చేశాడు. సింగిల్ ఫోటో, సింగిల్ ఫోటో, సింగిల్ ఫోటో, సింగిల్ రారా తీరా అడిగి సింగిల్ ఫోటో. మళ్ళీ కామెడీ. పిచ్చోళ్ళ పట్టిందేంటి? మెంటల్ ఎద్దు. షూటింగ్ లో ఉన్నా, లొకేషన్ లో ఎక్కడ, ప్రొఫెషన్ అర్థమైందా? ఎవరు అడగడు. వెళ్ళరా ఫోటోలు దిగడలే. తర్వాత ఫ్యాన్స్ అంటే ప్రతి వాడు వచ్చి ఫ్యాన్స్ వచ్చారా తెప్పిస్తారే. అలా ఇదే పవన్ స్టేజ్ చేస్తే 10 out of 10. అంటే ఎవడ పడతాను రాని సార్ లొకేషన్ లోని. సారీ సార్. సరే సీన్ ఎక్కడ? సీను సార్ ప్రెసెంట్. దేనికి రా? సీన్ ఎక్కడ అన్నారు? నా పేరు సీన్ వచ్చా. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడద్దు. సీన్ అంటే నిన్ను కాదు, నేను సీన్ పేపర్ ఎక్కడ అని చెప్పని అడుగుతాను. ఎక్కువ మాట్లాడకుండా పక్కన నుంచో. కామెడీ అబ్బో కామెడీ. సార్ గ్రేప్ సీన్ సార్. గ్రేపా? గ్రేప్ సార్. ఓ జబర్దస్త్ కదా వాళ్ళ గ్రేపే. గ్రేప్ సీన్. అవును సార్. ఒక అమ్మాయి పోతుంటది సార్. అబ్బా అబ్బా ఏముంది అమ్మా? అబ్బా మిడ్ చేస్తుంది. రే 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 రే. అమ్మాయి వెనకాల మీరు ఫాలో అవ్వాలి సార్. పరిగెత్తాలి మీరు. అమ్మాయి వెళ్తుంటే అమ్మాయిని కథ నేను వెళ్ళాలా? అవును సార్. ఎవడెక్కడ? సెలబ్రిటీ స్టార్. నేను వెళ్తాను అమ్మాయిని కథ. అమ్మాయిని మొత్తం పరిగెత్తుకొని నా దగ్గర రమ్మని చేస్తాను. అది అలాగే ఉండదు సార్. మనం ఎందుకు వెళ్తాం సార్? రొమాంటిక్ స్టార్ కి ఫ్యాన్ లో ఉండు, ఎక్కువ చేయదు, అర్థమైందా? కామెడీ అబ్బో. ఏంట్రా నేను సీరియస్ గా యాక్టింగ్ చేస్తాను, కామెడీ ఉందా ఇక్కడ? చూసి అలవాటు అయిపోయింది. డైరెక్టర్ సార్ సార్ సార్. ఇలాంటి వాళ్ళు లొకేషన్ రాని చేంజ్ చేసి నాటకాలు ఆడతారు మీరు. సార్ సార్ సారీ సార్. సార్ ప్యాకప్ చెప్పండి. వాళ్ళ ఎట్టా 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 బ్యాకప్ కాదు, ప్యాకప్ అంటే షూటింగ్ క్యాన్సిల్ చేయమని. ఇంత చెప్పి నాటకాలు ఆడతారు. ప్యాకప్ ప్లీజ్ సార్. సార్ సార్ నువ్వు చేసుకో చూడి. ఎక్కడ తెచ్చావు? కాఫీ తీసుకోండి రా. ఏంట్రా కొత్తగా కాఫీ అన్ని అడుగుతున్నావు? రోజు కాఫీ వాళ్ళు పడతారు అంటే లొకేషన్ అనుకున్నా, సారీ. నువ్వు బయట సెలబ్రిటీ, ఇంట్లో లో బ్యాటరీ. అర్థమైంది కదా? వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకో. ముందు నాకు టీ పట్టరా. టీ ఇది కాఫీ ఇచ్చాను ఏంటి? పంచా సారీ. ఎవరో తలుపు కొడుతున్నారు చూడాలి. మీరు వచ్చారండి ఇక్కడికి? అదే లొకేషన్ గురించి మాట్లాడదాం. లొకేషన్ గురించి మాట్లాడితే ప్రొఫెషనల్ గా ఉంటే సెట్స్ లో మాట్లాడాలి, అంటే బయట మాట్లాడాలి. ఇంట్లో పర్సనల్ లైఫ్ ఉంటుంది. మాకు 100 ఉంటాయి కవర్ చేసుకోవడానికి. ఇక్కడ ప్రతిదీ బయట పెట్టాలా? సార్ ఒక్కసారి సార్. సార్ నా మాట ఏంటండి సార్. సరే కానీ ఏంటో చెప్పు, ఆ సీన్ ఏంటి? సార్ ప్రెసెంట్ సార్
ఈడెందుకు వచ్చాడ్రా? సీన్ అన్నాగా సీన్ వచ్చాడు. ఏంటి నెక్స్ట్ ఏంటి చెప్పా? సార్ రేపు మార్నింగ్ 7 o'clock కల్లా ఉండాలి సార్ అక్కడ. 7 o'clock కి నేను లొకేషన్ లో ఉండాలి. సార్ 7 o'clock నా ఇంటికి పని మనిషి రాదు, నేను లొకేషన్ లో ఉండడం ఏంటి? వెళ్ళకండి సార్, వెళ్ళదు. ఎందుకు వెళ్ళాలి? 10:30 11కి వస్తాను అలా. మర్తుందా నీకు? నువ్వు సెలబ్రిటీ అను, సెలబ్రిటీ అను. నన్ను తిడుతున్నావు పోగొడుతున్నావురా? ఊడుతున్నా సార్, ఊడుతున్నా. సరే నువ్వు అన్నట్టే 3 o'clock వస్తాను ఫ్యాన్ చెప్పాడు, అర్థమైందా? ఎక్కువ మాట్లాడదు. ఇంకేంటి నెక్స్ట్ మనకి ఇప్పుడు రేపు లొకేషన్ ఇంత తేడా రాఘవారు ఎక్కడ? కాళ్ళు నొప్పి పడుతున్నాయి, కాళ్ళు నొక్కు. అక్కడ లొకేషన్ పొద్దున్నే రమ్మని చెప్పి నా కాలు పట్టుకుంటున్నారు, నువ్వేంటి కాలు నొక్కమంటున్నావు ఇక్కడ? నువ్వు బయట సెలబ్రిటీ, ఇంట్లో బ్యాటరీ. ఇప్పుడు కాదే, వచ్చి ఇగో వచ్చి మొత్తం నొక్కుతాను ఒళ్ళంతా ప్లీజ్. చూసుకొని నొక్కాలి కదా. కొట్టద్దే, ఎందుకు కొడదా? వెళ్ళిరా. 5 minutes ఓపిక పట్టి వచ్చేస్తాను. సరే. ఏంటి నెక్స్ట్ ఏంటి? ఆ హీరోయిన్ గురించి సార్, పాప అదే డ్రెస్ మొన్న సీన్ లో సరిగ్గా కోఆపరేట్ చేయలేదు ఆ అమ్మాయి, కొంచెం డ్రెస్సింగ్ అది మంచిగా చూడండి. ఏంటి ఏంటి అంటున్నారేంటి? రేపు ఏం సీన్ ప్లాన్ చేద్దామని అడుగుతున్నారు, చెప్తున్నా. నాకు తెలిసింది. సీన్కి రిహార్సల్ అడిగేవాడు కదా నువ్వు. ఎందుకు అడుగుతానే? సీన్కి ఒకసారి ప్రాక్టీస్ చేస్తా ఇంటికి పంపించమని చెప్పాడు అమ్మాయిని. నేను అడగలేదే. నా రిక్వెస్ట్ అని పులిబిడ్డ తెలుసా అమ్మా? మేడం కొట్టారు కదా, మాట్లాడకపోతే ఇవాళ 4-3 ఏళ్ళు తప్పదు. మీతో మాట్లాడుతుంటే లోపలికి వచ్చి ముద్దు అడిగితే నేను వెళ్తాను సార్. అరే వద్దురా మేడం దండం పెట్టేస్తా, ఇంత బాగా చూసుకున్నారు. నా మాట ఏంట్రా? వద్దురా రే. వద్దురా రే. ఎందుకు చెప్తా అర్థం చేసుకో. చాలా చూసారా నా ఇట్లా. ఎవడరా నువ్వు? సుడిగాలి సుధీర్ ఫ్యాన్. నా కొడకాడికి ఫ్యాన్స్ కూడా ఉన్నారా? అమ్మా అమ్మా, ఇట్లాంటి ఆడదంటే ఎలా చేస్తాను సంసారం? డైరెక్టర్ గా మీరు ఇది ఆడదాన్ని, ఇది ఆడదు. ఇది ఎవడా నువ్వు? అబ్బా ఆడదంటే నువ్వే అమ్మా. ఆడెవడు? డైరెక్టర్ ని. ఏం చేస్తుంటావు? పిల్లానికి భయపడుతుంటా. నువ్వు సూపర్ వెళ్ళరా. థ్యాంక్స్ అండి. బెడ్రూమ్ లోకి వెళ్ళు. నువ్వు ఎప్పుడు పిల్లలు భయపడుతుండు. నీ పరిస్థితి ఏంటి? నేను అమ్మ అదే